కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు బెడ్సి కొడుతున్నాయా? అమలు విషయంలో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారా? కర్ణాటకలో ఇప్పటికే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న పథకాలు తెలంగాణలోనూ అదే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తక్కువ బడ్జెట్ లో అయిపోయే పథకాలను ముందుగా అమలు చేద్దామనుకున్నప్పటికీ అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. దీంతో కర్ణాటకలో విధించిన కొర్రీలనే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ పథకంలో కర్ణాటక 165 యూనిట్లను కటాఫ్ గా పెట్టుకుంది. 166 యూనిట్ నుంచి బిల్లు ముగిస్తోంది. అలాగే 200 యూనిట్లకు ఒక్క యూనిట్ దాటినా పథకం వర్తించదని స్పష్టం చేసింది. ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ కంటిన్యూ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో 9 నెలలు గడుస్తున్నా ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే ఆరోపణలు కాంగ్రెస్ మూటకట్టుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పాలి. మరి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు కంపల్సరీ అమలు చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో అనౌన్స్ చేసింది. బట్ అది కుదిరే పనిలా కనిపించట్లేదు. ఓవరాల్ గా అసలు ఎలా ఉంది సిచ్యువేషన్? అమలుకు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి డీటెయిల్స్. శ్రీచరణ్, గాయత్రి, కర్ణాటకలో ఏదైతే 165 యూనిట్స్ కి ఏదైతే గృహజ్యోతి పేరిట కట్ ఆఫ్ ఏదైతే పెట్టారో అది అక్కడ కూడా ఫెయిలియర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉచిత విద్యతో 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఉచిత విద్యుత్ అనేది ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది కూడా బెడిసి కొడుతుందా అనే రీతిలో ప్రస్తుతం పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే గతంలో ఇప్పుడు కరెంట్ బిల్స్ ఎలా ఉంటాయంటే డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రీస్ అని ఇలా 3 విభాగాలుగా, అలాగే దాంతో పాటు కార్పొరేట్ కూడా ఉంటుంది కార్పొరేట్ ఆఫీసులలో. అయితే డొమెస్టిక్ కి యావరేజ్ గా 100 యూనిట్స్ కి ఒక ఛార్జ్ ఉంటుంది. 100 యూనిట్స్ పైన 101 యూనిట్, ఒక 1 యూనిట్ పెరిగినా కూడా కంప్లీట్ గా ఆ రేట్ అనేది మారిపోతుంది. మనం సర్వసాధారణంగా చూస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే కరోనా టైంలో కరెంట్ బిల్లులు అసలు అందరూ ఊర్లలో వెళ్లి ఎవరు ఇంట్లో లేకున్నా కూడా వాళ్ళ పూర్వం 2019 సమ్మర్ లో ఏదైతే బిల్లు వచ్చిందో అదే బిల్లు జనరేట్ చేశారని అప్పట్లో ఒక వార్త అయితే నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు కరెంట్ పైన ప్రధానంగా విద్యుత్ పైన ప్రధాన సమస్యగా ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 ఇంప్లిమెంట్ అయ్యాయి. ఈ ఉచిత విద్యుత్ అనేది కూడా పెద్ద సవాల్గా మారింది. ప్రధానంగా ఇప్పుడు కర్ణాటకలో అయితే గడిచిన 9 నెలలుగా ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదనే ఆరోపణలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ మూటగొట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే ఈ 200 యూనిట్స్ అనేది సర్వసాధారణంగా ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో కానీ, సెమీ అర్బన్ ఏరియాస్ లో కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక రెఫ్రిజిరేటర్ తో పాటు ఒక ఏసీ, అలాగే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ సర్వసాధారణం అయిపోయాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే వస్తుంది వేసవి. సర్వసాధారణంగానే ఇప్పుడు మనము అక్కడ రామగుండం గాని అటు సింగరేణి బెల్ట్ ఏరియాలో చూసుకుంటే సాధారణంగా వాళ్ళు ఒక కూలర్లు పెట్టుకుంటా ఉంటారు ఎండిన గడ్డితోని అక్కడున్న టెంపరేచర్ కి తగ్గట్టు. సో ఇది ఇప్పుడు వస్తున్న వేసవిలో ఎలక్ట్రిసిటీకి డిమాండ్ చాలా ఉంటుంది. ఆబ్వియస్ గా ఇప్పుడు వీళ్ళు పెట్టిన 200 కట్ ఆఫ్ అనేది అది రేంజ్ 200 కట్ ఆఫ్ 200 యూనిట్స్ కి పైగా వెళుతుంది అనేది కూడా ఒక వాదన అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ యాన్యువల్ గా 200 యూనిట్స్ బేస్డ్ గా వీళ్ళు ఫ్రీ పథకం ఇస్తారా లేకపోతే మంత్లీ వైజ్ గా అనేది కూడా మనం తేలాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. దాదాపు 81,000 కోట్ల వరకు డిస్కిమ్లకి గత ప్రభుత్వం బాకీ ఉంది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కట్ ఆఫ్ అని పెట్టారు. మరి కర్ణాటకలో చూస్తే అది ఫెయిల్యూర్ మోడల్. మరి ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే వీళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ ఏవైతే ఫేక్ ప్రామిస్ అని కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ఎడ్యుకేటెడ్ ఎకానమిస్టులు ఏమంటున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు, ఈ 6 గ్యారెంటీలు ఎలా అమలు పరుస్తారు? ఒకటి నెంబర్ 1 గ్రూప్ 1 నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్,
ఉద్యోగాల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒకటి, దానితో పాటు ఈ ఫ్రీబీస్ లో ఇప్పుడు ప్రస్తుతం పథకాలలో ఒకటి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణము, దీనితో పాటు ప్రభుత్వం పైన భారం అనేది విపరీతంగా ఉంటుంది. అలాగే దానితో పాటు ఇప్పుడు రైతు బంధును కూడా పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. సో వీటన్నిటికీ కూడా బడ్జెట్ సరిపోతుందా, లేకపోతే ఇక్కడ కూడా కర్ణాటక మాడ్యూల్ తిరిగా ఇది కూడా ఫెయిల్యూర్, ఇక్కడ కూడా అది కూడా కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నాము ఆర్టీసీ బస్సులలో కూడా అక్కడ కర్ణాటకలో ఫ్రీ అని ఇచ్చారు, దానికి ఒక క్రైటీరియా పెట్టారు అక్కడ. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఆర్టీసీ బస్సులలో ఉమెన్ చాలా పల్లె వెలుగు బస్సులలో కానీ వీటిలో ఫ్రీగా తిరుగుతున్నారు. కర్ణాటకలో అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు తరచుగా రివ్యూస్ చేసి 3 months కి ఒకసారి 6 months కి ఒకసారి ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు ఆ ఉచితాల గురించి. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది తమ వ్యయానికి మించిన భారంగా మారుతుంది అనేది కూడా సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్న ఒక వాదన అయితే ఉంది. అయితే మరి కర్ణాటకలో అయితే ఒక కొర్రీలను అయితే పెట్టారు అక్కడ. మరి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా, మరి నిజంగానే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికి అయితే కర్ణాటక మాడ్యూల్ ఏది తీసుకున్నా కూడా, కర్ణాటక ప్రభుత్వ మాడ్యూల్ ఏది తీసుకున్నా కూడా ఇక్కడ కూడా ఫెయిల్ అవుతుంది అనేది అయితే ఒక ప్రచారంలో ఉంది. ఎకానమిస్టులు కానీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి శ్రద్ధ తీసుకుంటుంది? మనం ముందుగా అనుకున్నట్టు మెయిన్ గా బడ్జెట్ క్రైటీరియా ఒకటి తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న అప్పులతో పాటు ఈ 200 రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బిలో పావర్టీలో ఉన్నారో, ఇది ఎవరికి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుందా, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుందా, ఈ ఫ్రీ కరెంట్ అనేది ప్రభుత్వం ప్రస్తుతం తేలాలి, అలాగే తేల్చాలి. దానితో పాటు ఈ 200 యూనిట్స్ పైన ఒక్క యూనిట్ కూడా ఎక్కువైనా కూడా ఆ 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఎన్నికల సందర్భంగా, ఆ 200 యూనిట్స్ కి ఫ్రీగా పవర్ సప్లై ఇస్తుందా, లేకపోతే ఆ 1 యూనిట్ పైన ఎంతవరకు అయితే కన్స్యూమ్ అయితే చేస్తారో వినియోగదారులు వాళ్ళ నుండి ఆ 201 నుంచి ఛార్జ్ చేస్తుందా అనేది ఇప్పుడు ప్రధాన సందేహంగా ఉంది. గాయత్రి, శ్రీచర్, అంటే 200 లోపు యూనిట్లకి ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు. బట్ అంటే అది సాధారణంగా చాలా మంది కట్టుకోలేని వ్యక్తులకి చాలా యూజ్ అయ్యేది. అప్పర్ మిడిల్ క్లాస్ అంటే వాళ్ళు దాన్ని భరించగలరు, అది వేరే విషయం. కానీ కర్ణాటకతో పోలిస్తున్నారు. కర్ణాటకలో ఎలా అయితే కటిఫ్స్ పెట్టుకుంటున్నారో అలా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందా? కర్ణాటక బడ్జెట్ కి తెలంగాణ బడ్జెట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అదే మోడల్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా కొంతవరకు తెలంగాణ జియోగ్రఫికల్ గా గానీ టెక్నికల్ గా గానీ మనం ఇక్కడ చూసుకుంటే గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది పెరిగింది, జీడిపి వాల్యూ అనేది పెరిగింది. ఇక్కడ సర్వసాధారణంగా మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లాంటి సిటీలలో ఒక డైలీ వేజ్ లేబర్ ఎవరైతే ఉన్నారో యావరేజ్ గా 1000 నుండి 1200 సంపాదిస్తున్నారు. అలాగే మనము దిగువ శ్రేణి పట్టణాలకు వెళితే 6 నుంచి 800 సగటున రోజుకు సంపాదిస్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో, పెన్షన్లు కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ గత ప్రభుత్వంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో, ఈ పథకాలన్నీ కూడా కొంతమంది ప్రస్తుతానికి రూరల్ ఏరియాస్ లో అయితే బాగా వాడుకుంటున్నారు. రైతు బంధు స్కీమ్ కానీ. అయితే మనము దీంట్లో తీసుకోవాల్సింది బిలో పావర్టీలో దారిద్ర్య దీర్ఘ రేఖన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎట్ ది సేమ్ టైమ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా ఏంటంటే కర్ణాటకలో కదా స్ట్రిక్ట్ గా వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్ పెట్టారో 165 యూనిట్ల లోపు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ అన్నారు. కానీ ఇప్పుడు మనకు వచ్చే సమ్మర్ లో టెంపరేచర్ బట్టి సర్వసాధారణంగా ఇప్పుడు చిన్న పిల్లలున్న ఏజ్డ్ ఓల్డ్ మెన్ గానీ ఉమెన్ ఉన్నా కూడా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఆ ఉక్కపోతను తట్టుకోలేరు. సో దానికి ఏసీలు వాడచ్చు, కూలర్లు వాడచ్చు. దానికి ఒక స్పెసిఫిక్ గా వాళ్ళైతే దాన్ని ఇన్ని యూనిట్లే, రోజుకి యూనిట్లు అనేది క్రాస్ చెక్ అయితే చేసుకోరు. ఇన్ జనరల్ టెండెన్సీ అంటే ఇన్ జనరల్ గా మాట్లాడుకోవాలి మనము, అంటే పవర్ కన్జంప్షన్ అవుతుంది అని చెప్పేసి తరచుగా కూలర్ లో ఒక 1 hour పాటు వేసుకొని తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోవడం అనేది ఉండదు. కానీ వీళ్ళు ఈ 200 యూనిట్స్ అనేది అనలిస్టులు చెప్తుంది ఏంటంటే సమ్మర్ లో మాత్రం ఇది 200 యూనిట్లు పైనే చేరుతుంది.
ఈ 200 యూనిట్లు అనేది పాసిబుల్ కాదు, ఇది ఖచ్చితంగా ఇది కూడా ఫెయిలియర్ మోడల్ కాబోతుంది అనేది ఒక సందేహం అయితే మాత్రము వెలుబుచ్చుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మనకు చూడాలి. గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.